న్యూస్ పేపర్స్లో ఇవాళ మళ్ళీ ఒక హాఫ్ పేజ్ యాడ్ కనబడుతున్నది. ఇవాళ 10వ తారీఖున 10వ తారీఖు రైతు ఆశీర్వాద సభ ఉన్నదట ఖమ్మంలో. గతంలో వానబడి రద్దయింది కదా, దాన్ని శిల్పకళా వేదికకు మార్చారు. ఆ మీటింగ్ ఎందుకు అంటే రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు విడుదల చేస్తున్నామన్న పేరుతో ముందుగా పెట్టిన సభ. సో శిల్పకళా వేదికలో పెట్టారు, యాడ్స్ ఇచ్చారు, మొత్తం అంతా జరిగింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆడ వర్షం పడి రద్దయింది కదా, మళ్ళీ ఆడ సభ పెట్టిరు, మళ్ళీ దానికోసం మళ్ళీ యాడ్స్ ఇచ్చారు. ఒకవైపున డబ్బులు లేవంటున్నాడు, కోసినా పైసలు లేవంటున్నాడు, రకరకాల వాటికి ఇంకా పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సి ఉన్నాయి. ఎక్కడి నుంచి? సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అట్లనే ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలకు దిక్కు లేదు. ఫీజు రియంబర్స్మెంటు దారుణమైన పరిస్థితి, అసలు అది కూడా కడతలేరు. నిన్న హైకోర్టులో దాని మీద విచారణ జరిగింది. ఇంకా చాలా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇవి ఏవో ఇక్కడ ఖర్చు పెట్టేదేదో అక్కడ ఏదో సర్దే ప్రయత్నం చేయొచ్చుగా డబ్బులు లేనప్పుడు. ఎందుకింత ఇది అర్థం కావట్లా. చూడండి, ఇది దిశ పేపరు. ఇగో, రైతు రాజ్యం, రైతన్నల ప్రభుత్వం, రైతు ఆశీర్వాద సభ, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు. ఇప్పుడు ఇది ఆన్గోయింగ్ స్కీమ్కి కూడా మీరు యాడ్స్ ఇచ్చుకుంటూ పోవడం వల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు ఈ యాడ్ని దీనికోసం కాదు, గాంజా డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అయిపోతున్నది, మత్తు పదార్థాల వల్ల యువత నిర్వీర్యం అయిపోతున్నది, దాని మీద యాడ్స్ ఇవ్వండి. ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు పిల్లలు, వాటి మీద యాడ్స్ ఇవ్వండి. ఏదైనా ఎడ్యుకేషన్ మీద ఒక విజ్ఞానం వచ్చేలాగా దాని మీద యాడ్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దేనికి యాడ్, ఇంత పెద్ద యాడ్? ఇది ఆన్గోయింగ్ స్కీమే కదా, ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి స్కీమే కదా, దానికోసం ఒక మీటింగ్ ఎందుకు? మళ్ళీ దానికి ఒక ప్రత్యేకమైన యాడ్ ఎందుకు? మళ్ళీ పోనీ ఇది జరగలేదా అంటే ఆల్రెడీ శిల్పకళా వేదికలో జరిగిన మీటింగ్ ఇది, మళ్ళీ ఆడ ఖమ్మంలో మళ్ళీ ఇంకో మీటింగ్ పెడుతున్నాడు. అసలు ఇది ఎలక్షన్ ఈయన అంటున్నాడు కదా, 6 నెలలు, చివరి 6 నెలలు మాత్రమే నేను రాజకీయం చేస్తా, ఇప్పుడంతా ప్రగతి మీద చర్చకు రండి అంటున్నాడు కదా. మరి ప్రగతి మీద మాట్లాడకుండా, ప్రగతి మీద ప్రజల కోసం మాట్లాడకుండా, ప్రజల కోసం ఇంకేదైనా యాడ్స్ ఇచ్చేది ఉంటే ఇవ్వకుండా ఈ సొల్లు డబ్బాలు ఎందుకు? ఈ సొంత డబ్బా దేనికి? మేము అడుగుతున్నది అది. ఈ సొంత డబ్బా అక్కర్లేదు కదా. ఇప్పుడు లాస్ట్ 6 నెలల్లో చూసుకో, నీ పార్టీ అకౌంట్లో మస్తు పైసలు ఉండి నీ పార్టీ అకౌంట్ల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి యాడ్స్ ఇవ్వు. ప్రజల సొమ్ముని ఈ రకంగా దుర్వినియోగం చేయడం దేనికి? ఇది గవర్నమెంట్ అమౌంటే కదా, ప్రజల సొమ్మే కదా. కేసీఆర్ గిట్లా చేసిండనే కదా పక్కన పెట్టింది. ఆయన కూడా ఎక్కడ దేశంలో అసలు భాషతో సంబంధం లేని పేపర్లకి యాడ్స్ ఇచ్చిండు. అందుకే కదా ఆయన్ని పక్కన పెట్టి నిన్ను తీసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? అన్ని పేపర్లలో ఈనాడుకి ఇవ్వలే, మరి ఎందుకు ఇవ్వలేదో, మరి ఇచ్చిండో ఇవ్వలేదో, ఇచ్చుంటాడు. ఈ పేపర్కి ఇవ్వకపోతే కథమేనా ఇక. అగో ఉంటుంది, ఫ్రంట్ పేజ్ 2లో ఉన్నది. ఆంధ్రజ్యోతి సగం పేజీ. ఇది ఫస్ట్ డే రిలీజ్ చేసిన రోజు కూడా మళ్ళీ ఇదే యాడ్ ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాడ్, మళ్ళీ మీటింగ్. ఎంత ఖర్చు పెట్టినారు మీరు దీనికోసం? ఆ సన్న బియ్యానికి బోనస్ వస్తలేదట, ఈ డబ్బులు అటు పెడితే అయిపోతుందిగా. ఎంత లేదన్నా ఇప్పుడు దగ్గర మొన్న మీటింగ్కి ఈ మీటింగ్ అంత కలిపి ఒక ఎంత లేదన్నా ఒక 4-5 కోట్లనే మినిమం అవుతుంది కదా. ఈ యాడ్స్ ఇవన్నీ చూస్తే 10 కోట్ల దాకా పోయినా ఆశ్చర్యం లేదు. ఏం అన్యాయం ఇది అసలు. అయ్యో మళ్ళీ ఏమంటాడు, ఇక్కడ నువ్వు చూస్తేగా, ఏమో చూసినా, చివరి 6 నెలలు ఎలాంటి రాజకీయాలకైనా సిద్ధమే, లేదంటే ఈ 30 నెలల ప్రగతి పైన చర్చకు రావాలి. మరి నువ్వు చేసేదేంది? మాట్లాడదాం. మమ్మల్ని కొంతకాలం పని చేయనివ్వండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మమ్మల్ని కొంతకాలం పని చేయనివ్వండి, మీ కడుపులో విషాన్నంతా మా మీద, ప్రజల మీద కక్కకండి. చివరి 6 నెలలు ఎలాంటి రాజకీయాలకైనా సిద్ధమే, లేదంటే ఈ 30 నెలల ప్రగతి పైన చర్చకు రావాలి. కాలుష్యకారక పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటకు, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ని ప్రారంభించిందట. యూనిట్ని ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మీటింగ్ ఉంటుంది, ఏర్పాటు చేసుకున్న మైకులు ఉంటాయి. సో మరి మైకులలో మాట్లాడాలి కదా, దంచాలి స్పీచ్. ఏం దంచాలి? దుమ్ము లేపాలి. దుమ్ము లేపిండు. ఏమంటుండు? కంపెనీలన్నీ ఓఆర్ఆర్ బయటకు పంపిస్తారట. మేము ఓఆర్ఆర్ బయట చుట్టుపక్కల ఉన్న కంపెనీలు తెలంగాణలో ఉన్న చెరువులని, మొత్తం భూములని మొత్తం నాశనం చేస్తున్నాయి.
దాని మీద మరి మాట్లాడదాం. కాలుష్యకారక పరిశ్రమలు గిటు చౌటుప్పలకు పోతే కనీసం అక్కడ ఉన్న ప్రజలు బతకడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. ఆ చుట్టూ ఉన్న దాదాపు ఒక 30-40 గ్రామాలు, చౌటుప్పల్, పోచంపల్లి, ఆ చుట్టూ ఉన్న పరిసర గ్రామాలు ఆ కాలుష్యకారక పరిశ్రమల గాలిని పీల్చలేక, నీళ్లు తాగలేక పంట పొలాలు నాశనం అవుతున్నాయి, క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఔటర్ లోపల జనాలే ఉన్నారు, ఔటర్ బయట కూడా ప్రజలే ఉన్నారు. ఔటర్ బయటకు దోషేస్తామంటే ఆడ కూడా జనాలే ఉన్నారు కదా. మనం ఇది కాదు చెప్పాల్సింది, కాలుష్యకారక పరిశ్రమలని ప్రజల నివాస సముదాయాలకి దగ్గరగా ఉంచము అని చెప్పాలా. ఔటర్ బయటికి దోషేస్తామంటే ఔటర్ బయట జనాలు లేరా? రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం అంటున్నాడు. రాష్ట్రం అగ్రగామిగా ఎప్పుడు నిలబడుతుంది? ఇప్పుడున్న ఎవరైతే చదువుకుంటున్న పిల్లలకి మంచి విద్య అందించినప్పుడు, వాళ్ళు ప్రయోజకులైనప్పుడు, వాళ్ళు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తే వెల్త్, సంపద జనరేట్ అవుతుంది. యువత మొత్తం మత్తు పదార్థాల్లో నిర్వీర్యం అయిపోతున్నారు. దానికి ప్రభుత్వమే పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రోత్సాహం అందిస్తున్నది. వేలాది లక్షలాది బెల్ట్ షాపులతోటి రాష్ట్రం మొత్తం విరాజిల్లుతున్నది. మరి దీన్ని ఎక్కడ దీనికి అడ్డుకట్టేది? ఇది ఒకటి పక్కన పెడితే, ఎడ్యుకేషన్కి, హెల్త్కి పైసలు బడ్జెట్ కేటాయించవైతివి. ఈ దేశంలో అత్యంత తక్కువగా విద్యకి, వైద్యానికి బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. బీహార్, యూపీ వీటికంటే కూడా చాలా దారుణంగా ఉన్నాం మనం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అగ్రగామిగా ఎట్లా నిలబడుతుంది? కల్తీ లేనిది అలా ఫుడ్ లేదు తెలంగాణలో. మొత్తం దేశంలోనే మనం టాప్లో ఉన్నాం. హైదరాబాద్ చాలా వర్స్ట్గా ఉన్నది సిచ్యువేషను. మరి ఎట్లా ఈ దేశం, ఈ రాష్ట్రం అగ్రగామిగా నిలబడుతుంది? దీనికి ఆన్సర్ చేయాలి కదా. ఇవన్నీ మీరు సెట్ చేస్తే అప్పుడు అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషనే లేదు రాష్ట్రంలో, గవర్నమెంట్ విద్య మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏమవుతుంది? నెక్స్ట్ పై చదువులకు పోవాలంటే వాడు సర్టిఫికేట్ ఇవ్వడు, చదువుకోవడానికి అవకాశం లేకపోతే మధ్యలో ఆపేస్తాడు. రాష్ట్రం అగ్రగామిగా నిలబడుతుందా? మిసలు మీరు తీసుకుంటున్న చర్యలేంది? ఏమనంటే ఫ్యూచర్ సిటీ అంటాడు, మెట్రో అంటాడు, మూసీ అంటాడు. కథ ఈ 3 యూనిట్స్ ఉంటుంది ఇప్తాడిగా. ఇక మూసీ పునరుజ్జీవానికి 7,345 కోట్లట. ఇవాళ ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్రీడల్లో రాణిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో క్రీడలు, క్రీడా వర్సిటీ నిర్వహణ. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు క్రీడలపైన నిర్లక్ష్యం, నిజమైన క్రీడాకారులకు అన్యాయం. 2028 డిసెంబర్లో గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ క్రీడా వర్సిటీ ప్రారంభిస్తాం. స్పోర్ట్స్ వర్సిటీ లోగో ఆవిష్కరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీటీ ఉషా అభినందనలు. ఇప్పుడు అదే TG20 అని ఏదో సెలబ్రేషన్స్ చేస్తున్నారు, క్రికెట్ మ్యాచెస్ ఏమో నడుస్తున్నాయి. ఓకే, దాంట్లో ఏం జరుగుతున్నది? ఎవరికి వాళ్ళు ఒక్కొక్క టీం కొనుక్కున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ఏముంది అందులో? మళ్ళీ మీ టీమే చుట్టూ, మళ్ళీ మీ బ్యాచే చేరింది ఆడ కూడా. ప్రతి విషయంలో రాద్ధాంతమొద్దు, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం, మమ్మల్ని కొంతకాలం పనిచేయనివ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ పారిశ్రామిక వాడలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నిర్మించిన నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను గురువారం ప్రారంభించిన ముఖ్యమంత్రి అల్యూమినియం ప్లాంట్కు శంకుస్థాపన చేసిండట. ఇదే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ఉన్న ఆ పారిశ్రామిక వాడ భూములు ఎవరివి? ఆ రైతులకు ఏం పరిహారం దొరికింది? ఆ సీతారాంపూర్లో ఉన్న ఆ సీతారాముల కళ్యాణం, ఆ దేవాదాయ శాఖ భూములు మొత్తం మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పారు ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం దక్కలేదు సరిగ్గా. ఇది కథ. ఏమనంటే దీని ద్వారా కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి, ఇది వస్తుంది, అది వస్తుంది అని పెద్ద డ్రామా చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ప్రతిపక్షాల తీరుపైన విమర్శలు చేశారు. ప్రతిరోజు మీలో బాధ, దుఃఖంతో పాటు అధికారం కోల్పోయిన అసహనం కనిపిస్తోంది. మీ కడుపులో ఉన్న విషాన్నంతా ప్రభుత్వం మీద, ప్రజల మీద కక్కకండి అని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఇచ్చారు అని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చివరి 6 నెలలు ఏ రాజకీయాలకైనా తాము సిద్ధమై, ఈ రోజు మేము చేసింది ఏంటి, ఆ రోజు మీరు చేసింది ఏంటి అనే దానిపైన చర్చిద్దాం. కాదు కూడదంటే గడిచిన 30 నెలల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలకు సంబంధించి తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికల మీద చర్చిద్దాం రండి అని విపక్షాలకు సవాల్ విసిరారు. 2024లో విద్యారంగంలో దేశంలో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ
ఇప్పుడు 18వ ర్యాంకులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఎక్కడ 18వ ర్యాంకులోకి వచ్చింది? ఏం చేసినామని 18వ ర్యాంకులోకి వస్తుంది? ఇది గమ్మత్తున్నది. మీరు చేసిన గొప్ప పని ఏముంది? ఏమన్నా 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 ఇమీడియట్గా తీసుకొచ్చిన ఒక చేంజ్ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా, నథింగ్. 36వ ప్లేస్ నుంచి 18వ ప్లేస్కి ఎక్కడ వచ్చే? 26వ ప్లేస్లో ఉన్నది 28వ ప్లేస్లోకి పోయింది. ఎప్పుడైతే 2022-23లో 26th ఉంటే 23-24లో 28కి పోయింది. వన్ సెకండ్. ఓకే, సో ఇది పరిస్థితి. మరి ఏం చేంజెస్ తీసుకొచ్చినావు? పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్లో ఏమైనా బడ్జెట్ పెంచినావా? ఏం లేదే. నువ్వు చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఇంకో స్కూల్ ఏమైనా తయారైందా? లేదే. మరి 36వ ర్యాంకు 18వ ప్లేస్కి ఎట్లా వచ్చింది? ఒకవేళ అదే నిజమైతే తప్పుడు రిపోర్ట్ అన్నట్టు, సింపుల్ అంతే. ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో అండ్ విద్యతో పాటు అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట. ఆరోగ్యం 4% బడ్జెట్, విద్య 7% బడ్జెట్. అరే ఎక్కడ చేంజెస్ వచ్చినాయి? ఏం చేసినావు? మైక్ దొరికినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటని ప్రజలు గమనిస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక పెద్ద అబద్ధాన్ని తీసుకొచ్చి మన ముందర ఎత్తేస్తాడు అంటే చేసిండేమో అని అనుకోవాలి. సగం జనం అని అనుకుంటే అయిపోద్ది కదా. ఇవాళ రేపు ఈ దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీలు ఏమి 50% 40% మెజారిటీతోనేం వస్తలేవు కదా. జస్ట్ ఒక 30% ఓట్లు వస్తే బయటపడతారు. దేశంలో ఉన్నోళ్ళైనా ఇక్కడ ఉన్నోళ్ళైనా ఏముంటుంది 30-35% కదా. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇక్కడ ఇదైంది. సో అందుకే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తారు. ఏముంది, ఒక 20% ప్రజలు అవునేమో చేసిందేమో అనుకుంటే అయిపోద్ది కదా. ఒకదాన్ని చూపిస్తారు. ఇప్పుడు 6 రూట్ల స్కూల్ని చూపిస్తున్నారు. ఇక అదే మొత్తం తెలంగాణలో ఉన్న 80 లక్షల మంది పిల్లలకి చదువు చెప్పేది 6 రూట్ల స్కూలే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్దేశం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజధానిని కాలుష్య రహితంగా మార్చడం కోసం త్వరలోనే నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించబోతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ని విస్తరిస్తున్నది. ఇటు భువనగిరి దాకా, ఇటు చౌటుపల్లి ఈ ఏరియా దాకా, ఇటు వికారాబాద్ అక్కడ దాకా, ఇటు సంగారెడ్డి దాకా మొత్తం నలువైపులా హైదరాబాద్ విస్తరిస్తున్నది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా దగ్గరగానే ఉన్నది. ఇప్పుడు ఒక కంపెనీ ఒక దగ్గర వచ్చినప్పుడు 10 కిలోమీటర్స్ రేడియస్లో ఆ కంపెనీ పొల్యూషన్ వెదజల్లుతున్నది. ఓన్లీ హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన్నే హైదరాబాద్కి నష్టం కాదు. హైదరాబాద్ అవతల కొంచెం దూరంలో ఉన్న నష్టమే జరుగుతున్నది. ఒక్కసారి నేను ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు మీ మంత్రివర్గానికి ఒక్కసారిగా చౌటుప్పల్ అనే ఏరియాకి పోయి ఒకరోజు రాత్రి వండుకొని రారు మీ ఫ్యామిలీస్తో. ఏం అక్కర్లే, మంచి గెస్ట్ హౌస్ ఏదైనా ఫంక్షన్ హాల్ ఏదైనా మంచి రూమ్స్ ఏదైనా మంచి చూసి పెడతాము. రాత్రి పడుకోండి, తెల్లారి అందరూ మార్నింగ్ వాక్ బయలుదేరండి రోడ్ల మీద. ఇక మీరు మీకు అప్పుడు మీ అనుభవం ఏందో చెప్పండి బయటకు వచ్చి, హైదరాబాద్కి వచ్చి. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేస్తారట. అంటే మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఎత్తేసి అక్కడ కంపెనీలు పెడతారు అన్నట్టు ఈయన ఉద్దేశం. అంతే కదా, అంతకుమించే ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ అవతల అగ్రి ఎకానమీని డెవలప్ చేస్తారట అని రేవంత్ హామీ ఇచ్చిందట. మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి తీరుతాం. అంత డ్రామా బ్యాచ్ ఇది, అంతే, ఎంతకు మించి ఏం లేదు ఇందులో. నేను ఏదో 2-3 ఓపెన్ చేసినట్టుండు, అది ఆడనే ఉంటుంది అది.